दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। नाजरीन आदाब, आप देख रहे हैं दस्तूरन्यूज.com। आइए अब चलते हैं वरंगल की अहम सियासी खबर की जानिब। वरंगल में जिला कांग्रेस पार्टी सदर मोहम्मद अयूब ने खवातीन रिजर्वेशन बिल और हदबंदी यानी डीलिमिटेशन मसला पर बीजेपी हुकूमत को सख्त तनकीद का निशाना बनाया है। मोहम्मद अयूब ने कहा कि मरकजी हुकूमत ने खवातीन रिजर्वेशन बिल के साथ हदबंदी बिल शामिल करके सियासी फायदा उठाने की कोशिश की, ताहम कांग्रेस पार्टी ने इस हिकमत अमली को नाकाम बना दिया। उन्होंने इल्जाम लगाया कि बिल आगे न बढ़ने के बाद बीजेपी अपोजिशन जमातों के खिलाफ बेबुनियाद प्रोपेगेंडा कर रही है। मोहम्मद अयूब ने कहा कि कांग्रेस पार्टी हमेशा खवातीन के हुकूक की हामी रही है और माजी में खवातीन को आला ओहदों तक पहुंचाने में नुमायां किरदार अदा किया है। उन्होंने कहा कि इंदिरा गांधी को वजीर आजम और सोनिया गांधी को कौमी क़यादत देने वाली जमात कांग्रेस ही है। उन्होंने मजीद कहा कि बीजेपी सिर्फ दावे करती है लेकिन अमली तौर पर खवातीन को मुनासिब नुमाइंदगी देने में नाकाम रही है। अगर बीजेपी वाकई संजीदा है तो किसी खातून को वजीर आजम या पार्टी कौमी सदर मुकर्रर करे। मोहम्मद अयूब ने कहा कि डीलिमिटेशन से जनूबी रियासतों के साथ नाइंसाफी का अंदेशा है, इसीलिए वजीर आला रेवंत रेड्डी ने पार्लियामेंट में इस मसला पर सख्त मौक़िफ़ इख्तियार किया है। उन्होंने मरकजी हुकूमत से मुतालबा किया कि खवातीन रिजर्वेशन बिल को अलहदा तौर पर पार्लियामेंट में पेश किया जाए। मजीद खबरों के लिए देखते रहिए दस्तूरन्यूज.com। జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఓదికు వేడుకుంటా ఉంటే ఉత్తరాదిన అక్కడ ఉన్న సీట్లను ఎక్కువ శాతం పెంచుకొని పర్మనెంట్ గా బీజేపీనే పరిపాలించాలన్న ఒక నీతిమాలిన చర్యకు ఇలా కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం జరిగింది। ఓవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తూ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చుకుంటూ ఏమైనా మాటలు మాట్లాడినా పార్లమెంటేరియన్ అదే పార్లమెంట్లో అభినందించిన నీచమైన నాయకులు బీజేపీ నాయకులు। తెలంగాణ ఎంతో మంది ప్రాణ త్యాగాలకు చూసి ఇంకా కడుపుకోత ఉండొద్దని చెప్పి గారు తెలంగాణ ఇస్తే ఇలా బీజేపీ నాయకులు 8 మంది ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యులు ఉంటారు। ఒక్క దద్దమ్మ కూడా లేచి తేజ్దీప్ సూర్యను కనీసం ప్రతిఘటించలేదు। సిగ్గు లేకుండా ఇంకా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో వీళ్ళు పర్యటిస్తారు? ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి దీన్ని గమనించాలి। మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది। చట్టసభల్లో ఇవాళ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారంటే ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టింది। ఇది బీజేపీ నాయకులు గమనించాలి। కాంగ్రెస్ పార్టీలో 1969 ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహిళలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది। సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు చేసింది కాంగ్రెస్ పార్టీ। ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలను భారత రాష్ట్రపతి స్థానంలో కూకబెట్టింది కాంగ్రెస్ పార్టీ। దమ్ముంటే బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఒక మహిళను చేసే దమ్ముని అని అడుగుతా ఉన్నాం। ప్రధానమంత్రి సీట్లో ఒక మహిళను కూకబెట్టే దమ్ముని అని అడుగుతా ఉన్నాం। మరి 100 ఏళ్ల పరిపాలన 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్ర జరుపుకున్న పార్టీ కనీసం ఇప్పటి వరకు ఒక్క మహిళ అధ్యక్షురాలను ఎందుకు పెట్టుకోలేదు? వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ గురించి। మేము ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం। మహిళలకు ఆ రోజు ఈ రోజు మున్ముందు ఇంకా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతిగా ఉంటుంది। ఇలాంటి నీతి మాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పి దమ్ముంటే సోమవారం నాడు మహిళా బిల్లును సపరేట్ గా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన బీజేపీ నాయకులను హెచ్చరించడం జరుగుతూ ఉంది।